హలో శామ్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను మీ సంయుక్త పులిమారి. వెల్కమ్ టు శామ్స్ డైరీ. ఇప్పుడైతే మేము మినియాపోలిస్లో ఉన్న మినిహాహా వాటర్ ఫాల్స్ చూడడానికైతే వెళ్తున్నాము. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది మినియాపోలిస్ నగరానికి దగ్గరలో ఉన్న మినిహాహా రీజనల్ పార్క్లో ఈ జలపాతం అయితే వెలిసింది. ఈ పార్క్ అనేది 1964లో స్టార్ట్ చేశారు. ఇక్కడ పిక్నిక్ ఏరియా, సైక్లింగ్, ఇంకా హయాకింగ్ ఇది చాలా ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా యూఎస్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది పిక్నిక్ అండ్ పార్క్ ఏరియా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండ్ ఫుడ్ తినడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా. ఇప్పుడు ఇదంతా ఫుడ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, ఇంకా రెస్ట్ రూమ్స్ అట్లా. ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే అవన్నీ పార్క్లో మనం తిరగడానికి సైక్లింగ్ వెహికల్స్ అన్నమాట. మనం పే చేసి 1 అవర్ చొప్పున అట్లా పే చేసి మనము తీసుకోవాలా. పార్క్ అంతా తిరగొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్కి, కపుల్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద పార్క్ కాబట్టి నడవలేము పార్క్లో అంతసేపు. సైక్లింగ్ చేస్తూ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మేము పే చేసి తీసుకుంటున్నాము. ఈ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1964లో ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్ అండ్ ఇంకా గవర్నరు, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ ఫాల్స్, వాటర్ ఫాల్స్, ఇంకా పార్క్ని మాత్రం అప్పుడు ఇనాగ్రేట్ చేశారు. సో వెల్కమ్ టు మినిహాహా వాటర్ ఫాల్స్. ఇది మినియాపోలిస్ నగరంలో అత్యంత అందమైన ప్రకృతి అద్భుతాలలో ఒకటి. ప్రకృతిలోని ఒక మంత్రముగ్ధమైన అద్భుతం. మినియాపోలిస్లోని 53 అడుగుల ఎత్తులో నుండి గర్జిస్తూ కురిసే జలస్రవంతి ఇది మినియాపోలిస్కి డౌన్ టౌన్ దగ్గరలో ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారానైనా వచ్చి వీక్షించవచ్చు. మినిహాహా రీజనల్ పార్క్ నుండే మినిహాహా వాటర్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. ఈ మినిహాహా అనే పేరు డకోటా సియు భాషలో జలపాతం అనే అర్థమంట. ఇది వేసవిలో పచ్చని చెట్ల మధ్య, శీతాకాలంలో మంచు తెరలలో కప్పబడి ఈ జలపాతం తన సౌందర్యంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మేము కిందికి వాటర్ ఫాల్స్ చూడడానికైతే వెళ్తున్నాము. ఇందాక నేను పైనుండి చూపించాను. ఇది స్థానిక అమెరికన్ చరిత్ర నుండి హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో రాసిన ది సాంగ్ ఆఫ్ హియావాదా కవిత అంటే పోయం నుండి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూస్తున్నట్లయితే లోపలికి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాము, కానీ లాక్ చేశారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది, లోపం ఉంటుంది కదా అనేసి ఇంకా అక్కడ లాక్ చేసి పెట్టారు. కానీ కొంతమంది అయితే గేట్ దూకేసి వెళ్ళిపోయి చూశారు. కానీ ఎందుకులే రిస్క్ అనేసి మేము అక్కడి వరకు వెళ్ళలేదు. ఇటువైపు నుండి అయితే వెళ్ళాము. అటు రాక్స్ ఉన్నాయి అటువైపు. సో ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే కొన్ని తీసుకుంటున్నాము. సో ఇది మిసిసిపి నది ఒడ్డున ఉంది. ఇంకా చూస్తున్నట్లయితే అటువైపు కొన్ని రాక్స్ లాగా ఉన్నాయి. సో అటు కొంచెం మంచిగా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇటు చెట్లు ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేదని అటువైపు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము.
చూడు మా పిల్లలైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆ సౌండ్కి అయితే అసలు చాలా బాగా అనిపించింది, అద్భుతంగా ఉంది. ఇదైతే అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లలు ఇంకా వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఆడుకుందాము వాటర్లో అనేసి ఇంకా వాళ్ళు స్విమ్ సూట్లోనే వచ్చేసారు. కానీ అక్కడ స్విమ్ చేయడానికి ఆడుకోవడానికి వాటర్తో వీలేదు. అందుకోసమనే ఇంకా చూసేసి సైక్లింగ్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము మేము. చూడండి మా పాప అయితే కొన్ని స్టిల్స్ పెడతా ఉన్నది అక్కడ. ఈ జలపాతము ఒక గొప్ప సాంస్కృతిక కథను కలిగి ఉంది. ఈ మినిహా వాటర్ ఫాల్స్ అనే పేరు శతాబ్దాల చరిత్రను మోస్తుందంట. అక్కడ కొంతమందిని మేము అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా, చూడండి. ఇంకా సైక్లింగ్ రైడింగ్కి అయితే వెళ్ళిపోదాము. సైక్లింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా పాప అసలు వినట్లేదు. చేయొద్దు, నీకు చేయరాదు, కాళ్ళు నొప్పులు వస్తాయి అంటే, లేదు నేనే చేస్తా, నాకు చేయొచ్చు అనేసి ఇంకా మమ్మల్ని హడావిడి చేసేసింది. ఇక్కడ పార్క్లో సైక్లింగ్ ఎటువైపు చేయాలి అనేసి మాకు కొన్నైతే గైడెన్స్ ఇచ్చాడు ఒక అతను. మాకు మ్యాప్ కూడా ఇచ్చారు, ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదని. పార్క్ చుట్టూ సైక్లింగ్ చేద్దామనేసి ఇంకా మా పాప నేనే డ్రైవ్ చేస్తా, మీరు కూర్చోండి అనేసి అంటుంది. మా అన్నయ్య మధ్యలో కూర్చున్నాడు, మా బాబాయ్ అటువైపు కూర్చున్నాడు. మేమిద్దరం, మా హస్బెండ్ నేను వెనక కూర్చున్నాము. పాప చేస్తా అనేసి గోల, చేయరాదు నువ్వు ఎక్కడికో తీసుకెళ్తావు అనేసి మేము. ఇంకా అలా సాగిపోతుంది మా సైక్లింగ్ రైడ్ అనేసి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఈ జలపాతం అయితే శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ మనము చూడ్డానికి అసలు వెళ్ళడానికి వీలుగా ఉండదు, క్లోజ్ చేసేస్తారు ఆ టైంలో. ప్రీవియస్ వీడియోలో చూసారు కదా మాల్ ఆఫ్ అమెరికా, అక్కడికి వెళ్ళేసి హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకేసుకొని ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఇక్కడికి బయలుదేరి వచ్చేసాము. సో బాగుంది సైక్లింగ్ అయితే, కాకపోతే కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసినాయి. పార్క్ చుట్టూ చాలా రౌండ్స్ వేసినాం మేమైతే చూసుకుంటూ, కానీ బాగా ఎంజాయ్ చేసాము రైడింగ్ అయితే. ఇది పే చేయొద్దు, పే చేయనక్కర్లేదు అనుకుంటే ఇంకా మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, అవైనా మనము తీసుకొచ్చుకొని మనము పార్క్ చుట్టూ తిరగచ్చు. ఇంకా పార్క్లో మీట్ గ్రిల్ చేసుకోవడానికి చాలా గ్రిల్ స్టాండ్స్ అయితే పెట్టేశారు అక్కడక్కడ. పార్క్ చుట్టూ తిరగడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. మా కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు వచ్చేసినాయి. చుట్టూ పచ్చని చెట్లతో, ప్రకృతి అందాలతో
మాకైతే ఈ మినిహాహా వాటర్ ఫాల్స్ వెల్కమ్ చెప్పేసింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఫన్గా అనిపించింది. రైడింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం అలసట, అది తొక్కడం, సైక్లింగ్ చేయడం కదా, అది అలవాటు లేని పని కాబట్టి కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. కానీ ఫన్ అనిపించింది పిల్లలతో. పక్కన వెళ్ళే రూట్ అట చూసాడు చూడు, రివర్ అక్కడ ఉన్నాం కదా, అట్నే అటుకు పోవాలి. అటు పోదాం బస్. ఉడతా ఉడతా డౌన్ ఉన్నది, జర డౌన్ ఉన్నది. స్ట్రైట్ సో కిందికి వెళ్దాం, బాగుంటుంది అక్కడ కింద, కిందకి పోవాలి. ఇప్పుడైతే మా సైక్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా పైనుండి అసలు ఎలా వాటర్ ఫ్లో అవుతుందనేసి చూద్దామనేసి పైకి వెళ్ళాము, చూస్తున్నాము. సో అది మిసిసిపి రివర్. వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో చూడండి. ఇక్కడ వాటర్, ఇక్కడ కొంతమంది కాయిన్స్ వేశారు. ఆ కాయిన్స్ అనేటివి అలాగే ఉండిపోయినాయి, అవి కిందికి వెళ్ళట్లేదు. మరి అక్కడ రాయి ఉండడం వల్ల దానికి స్టిక్ అయిపోయినాయా ఏంటో తెలియదు. కానీ మా పిల్లలైతే కాయిన్స్ వేద్దాము, మనం కూడా పెన్నీస్, క్వార్టర్స్ అలా ఉన్నాయి అందులో, సో వేద్దాము అని అంటే అప్పటికి మా దగ్గర కాయిన్స్ అవైలబుల్గా లేవు. అసలు ఆ వాటర్లో ఏముంది కూడా సరిగ్గా కనిపించట్లేదు. అది మేము జూమ్ చేసి అంత పర్టికులర్గా మనము వీక్షిస్తే కానీ అవి కనిపించలేదు మాకు. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాం మేము. ఈ 53 అడుగుల ఎత్తు నుండి కిందికి పారుతుంది, చాలా అద్భుతం అనిపించింది. ఇంకా ఇటువైపు చూస్తున్నట్లయితే ఇది అసలైన మిసిసిపి రివర్. ఇంత పైనుండి ఆ కిందికి ఫ్లో అవుతుంది వాటర్. సో ఇది మినిహాహా రీజనల్ పార్క్ అండ్ వాటర్ ఫాల్స్ చరిత్ర. ఇక్కడితో ఈ మినిహాహా రీజనల్ పార్క్ అండ్ వాటర్ ఫాల్స్ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఇప్పుడైతే మేము హోటల్కి అయితే బయలుదేరుతున్నాము. హోటల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, పిల్లలకి మాత్రమే అది. పిల్లలు ఇక్కడ మేము వాటర్లో ఎంజాయ్ చేయలేకపోయాము. సో మేము హోటల్లో పూల్లో మేము స్విమ్ చేస్తాము అనేసి అంటుంటే సరే అనేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. చూడండి చుట్టూ. ఇంకా ఇప్పుడు హోటల్కి వచ్చేసి ఇంకా పూల్లో దిగేశారు పిల్లలు, కాసేపు స్విమ్ చేశారు. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా ముందు మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. Thank you so much for watching this video. Stay tuned for more videos. See you all in the next video. Bye bye. Take care.